దేవుని మహాపరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. మరి ఒక మారు మనమందరం ఇలాగను కలుసుకున్న విధానమును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థనతో ఈ కూడికను మనం ప్రారంభించుకుందామండి. రాజులకు రాజా, ప్రభువా తండ్రి, దేవా నీకు వందనాలు నాయన. గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ నాయన, నీ కృపను బట్టి ఇంతవరకు నడిపిస్తున్నావు, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈ మాసం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీ కృతజ్ఞతలు తండ్రి. తిరిగి నాయన మమ్మల్ని జూన్ మాసంలోకి ప్రవేశింపజేసినందుకు నీకు స్తోత్రాలు దేవా. నీ నామమునకే స్తుతి మహిమ చెల్లిస్తూ అయ్యా, ఈ దినాన తండ్రి నిన్నే స్తుతిస్తూ గణపరుస్తూ ఈ కూడికకు ఆది అంతమై ఉండి నడిపించినైనా జయప్రదం చేయమని ప్రార్థిస్తూ నీ చిత్తానుసారముగా నైనా మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో మనం కొన్ని కీర్తనలు పాడుతూ దేవుని నామమును స్తుతించి ఆరాధించుకుందామండి. దేవుని నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ దేవుని నామమున శుభములు తెలియజేస్తున్నాను. మరి ఒక సమయంలో మనం కొద్ది సమయం దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనము. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఈ విధంగా మనం యెహోవా యందు ఆనందిద్దామండి, స్తుతిద్దాం, ఆ నామాన్ని గణపరుద్దాం. అందరికీ తెలిసినటువంటి పాటనే మనసున్న మంచి దేవా నీ మనస్సును మాకు ఇచ్చావా అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎవరు మౌనంగా ఉండక ఆ నామాన్ని గణపరుద్దామండి. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. మనసున్న మంచి దేవా నీ మనసును మాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మది నీ కోవెలగా మలుచుకోవయ్యా, నా విధి నీ రాజుగా నిలిచిపోయా, నా మది నీ కోవెలగా మలుచుకోవయ్యా, నా విధి నీ రాజుగా నిలిచిపోయా. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము, మనస్సు మర్మం ఎరిగిన మహనీయుడు, మనస్సు మార్చగలిగినటువంటి మన నిజమైన దేవుడు. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. నిజమే కదా, ఎవరి సాధ్యం? ఆయన వల్లనే సాధ్యం. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము, మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మది నీ కోవెలగా మలచుకోవయ్యా, నా హృది నీ రాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను, అంతరంగమును పరిశీలించి యేసయ్యా, స్థిర మనస్సుతో నీ దారిలో సాగనీయయ్యా.
చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. నిజమే కదా. చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీయయా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. నా మరి నీ కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదయ రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును మార్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా. మరి మనం ఇంతవరకు దేవుని నామాన్ని స్తుతించాము. మరి యొక్క సమయంలో మనం హృదయపూర్వకంగా ఆయన నామాన్ని ఘనపరుద్దామండి. ఎవరు మౌనంగా ఉండక ఈ ఆరాధనలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అందరికీ తెలిసినటువంటి పాటని ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అనేటువంటి పాటతో మనము దేవునామాన్ని ఘనపరుద్దాం. హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతిద్దామండి. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నిన్ను జయించని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నిన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వేడిన ప్రేమ, గరలు పాపిని వెదకిన ప్రేమ. పరమును వేడిన ప్రేమ, గరలు పాపిని వేడిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి జీవమిచ్చి నిత్య జీవమిచ్చి. నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చి. ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. యేసయ్యా, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కోహరించి మోదడి కన్నీటిని తుడిచి. నాకై పరుగెత్తి కోహరించి మోదడి కన్నీటిని తుడిచి. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని
స్తోత్రం 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 ప్రభానైనా స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి మరి యొక్క మాసంలోనికి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభానైనా యొక్క పునరుద్ధాన దినమందు ప్రభా మీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా మీ తండ్రి మీకు స్తోత్రం ప్రభానైనా నైనా తండ్రి యొక్క సర్వీస్ ని ప్రభానైనా ఆరంభం నుంచి ముగింపు వరకు మీ అధ్యక్షత నడిపించమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నామయ్యా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నేను నైనా ఆరాధించడంలో స్థుతించడంలో మీరు తోడుగా ఉండి ప్రభా నైనా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకే స్థితి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి స్థుతులకు పాత్ర స్తోత్రాలకు గొప్ప తండ్రి కృపా సత్య సంపూర్ణ పరిశుద్ధుడు వేల కోట్ల దుఃఖం ఆడుతున్న గొప్ప తండ్రి నీకే స్థుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నామయ్యా పరమతండ్రి మీకు స్తోత్రం ప్రభానైనా తండ్రి కృపా సత్య సంపూర్ణ మీకు స్తోత్రం ప్రభా మీ ప్రేమ ప్రభా ఆశ్చర్యమైనటువంటి ప్రేమ ప్రభానైనా ఊహించినటువంటి ప్రేమ ప్రభా ఎడల మీద కృప చూపించి ప్రభా మీ ప్రేమను మాపై కుమరించి ప్రభానైనా మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప పరమతండ్రి మీకు స్తోత్రం చెల్లించుకొచ్చిన ప్రభానైనా పాపలం ప్రభానైనా అయినప్పటికీ ప్రభా నీ కృప చేత నీ ప్రేమ చేత నీ జాలి నీ తండ్రి నీ జాలి చేత మమ్మల్ని నైనా నీ అప్పున చేర్చుకొని నడిపిస్తున్న గొప్ప పరమతండ్రి మీకు స్తోత్రం చెల్లించుకొని ఉంటున్నామయ్యా తండ్రి మీ యొక్క కౌగిల్లో మమ్మల్ని ఎత్తి పట్టుకొని ప్రభానైనా మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప పరమతండ్రి మీకు స్తోత్రం ప్రభానైనా నీ కృపలో భద్రపరిచి ప్రభానైనా తండ్రి నైనా మాకన్నిటిని తుడిచే గొప్ప పరమతండ్రి మీకు స్తోత్రం మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొని చూస్తున్నామయ్యా స్తోత్రం ప్రభానైనా ప్రభావ మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోవచ్చు తండ్రి యొక్క ముందున్న సమయాన్ని పాదం సమర్పించుకొని చూస్తున్నామయ్యా తండ్రి నీ ప్రియ కుమారుడు ప్రభానైనా బ్రదర్ దిలీప్ గారు ప్రభానైనా వాక్యాన్ని నైనా మాతో పంచుకునబోతుండగా ప్రభా ఆ బిడ్డని మీ ఆత్మాభిషేకంతో నింపి ఆ బిడ్డ నోటి ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ యొక్క స్తుతి అర్పణ చేస్తున్నాము అడిగి పెడుకుంటున్నాం గొప్ప తండ్రి ఆమేన్. దేవుని మహానామమునకే పరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనం స్తుతించి ఆరాధించుకున్న విధానమును బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నామండి. అయితే ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ యేసు ప్రభుల వారు ఆయన శిష్యులతో చెప్తున్నారు అనమాట. అంటే ఆయన ఎవరైతే వెంబడించాలనుకుంటున్నారో వాళ్ళని వాళ్ళు విసర్జించుకొని తమను తాము ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని వెంబడించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటి అంటే సాక్రిఫైస్ ఆర్ ద నేచర్ ఆఫ్ గివింగ్ అండ్ సరెండరింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మనం ఎంత సరెండర్ చేసుకుంటున్నాము అనే అంశం మీద మనం ఈరోజు ధ్యానించుకుందామండి. అయితే దేవుని వాక్యము ఒక మనిషిని ఏమని బోధిస్తుంది, సూచిస్తుంది, నేను అలాంటి వాళ్ళైతేనేమి, వినేలాంటి వాళ్ళైతేనేమి, ఇంకా చేసే వాళ్ళే ఎవరైనా సరే ఎలా సాక్రిఫైస్ చేయాలి, ఎలా సబ్మిట్ చేసుకోవాలి, వాళ్ళు ఎంత సరెండర్ చేసుకుంటే వాళ్ళకి ఏ పరిణామాలు వస్తాయనేది చూసుకుంటే వాక్యం అయితే కరాఖండిగా ఏమని చెప్పేస్తుందంటే, నన్ను వెంబడించే వాళ్ళు తమని తాము ఉపేక్షించుకోవాలి అని చెప్పకనే చెప్తుంది. దేవుని మార్గం అన్నది కంప్లీట్లీ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ సరెండరెన్స్. ఎంత దేవుడికి నువ్వు సరెండర్ అయిపోతున్నావు, నేనెంత సరెండర్ అయిపోతున్నాం అన్న దాన్ని బట్టి మన యొక్క ఆ యొక్క అన్యోన్య స్వభావం అనేది బయటపడిపోతుంది. దేవుడికి నేను ఎంత దగ్గర అయ్యాను అని అంటే నన్ను నేను ఎంత ఉపేక్షించుకుంటే అంత దగ్గర అవ్వగలుగుతాను. ఎంత సాక్రిఫైస్ చేయగలిగితే, ఎంత నాకు నేను సమర్పించుకోగలిగితే అంత నేను ఆయనకు దగ్గర అవ్వగలుగుతాను. కాస్త మనం ఉదాహరణకు చూసుకున్నట్లయితే చరిత్ర ఆధారాలు కొన్ని చూస్తే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 16వ వచనం వరకు చూసుకుందాం.
అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చితినని. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు హల్లెలూయా ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డలో నూనె అయిపోదు అని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా! ఎంత గొప్ప వాక్యం అండి. నిజంగా ఆ సారెపతు అనేటువంటి ప్రాంతంలో ఆ విధవరాలు ఎంతో ధన్యత పొందుకున్నటువంటి ఆమె, ఒక ఆశీర్వదించబడిన స్త్రీ. నిజంగా లోకం దృష్టిలో ఆమె ఒక ఆమె ఒక విధవరాలుగా కనపడుతూ, ఆమె ఒక సొసైటీలో ఆమె ఒక వెనకబడిన ఒక తెగలాగా ఆమెను చూస్తున్నారు. కానీ నిజానికి దేవుని దృష్టిలో ఈమె ఆశీర్వదించబడినాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, గిలాదు కాపురస్తుడు తిష్బీయుడైన ఏలియా అనే ఒక ప్రవక్త పోతాడు ఆమె దగ్గరకు. ఎందుకంటే ఆ దేవుని వాక్కు ఏలియా పొందుకొని అంతకుముందే ఆ యొక్క కాకుల ద్వారా అక్కడ బ్రూక్స్ లో అక్కడ ఏటి దగ్గర నీళ్ళు తాగి అప్పటికే జీవనం కొనసాగిస్తాడు. అయితే కరువు కష్టాలు రాగానే వాన లేకపోవడంతో ఆయనకు దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు వెళ్ళయ్యా సారెపతుకి, అక్కడ నేను నీకు అన్ని ఏర్పాటు చేశాను, నీకు ఒకళ్ళు ఇస్తారు, ఒక ఆమెడ ఇస్తారు నీకు ఆహారం అంటే ఈయన వస్తాడు. కానీ నిజానికి ఆమెడ దగ్గర ఆహారము బస్తాలు ధాన్యాలు లేవు, లీటర్లు నూనె లేదు ఆమె దగ్గర. ఆమె దగ్గర ఏముందంటే పాపం ఒక్కసారి 14వ వచనం చూడండి. ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్లయితే 12వ వచనంలో, యెహోవా జీవంతోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డలో కొంచెం నూనెయు నా యొద్దనే ఉన్నవి. ఆమె దగ్గర ఉండేదంటే పట్టెడు పిండి బుడ్డెడు నూనె అంతే. అంతకుమించి ఆమె దగ్గర కిలోలు క్వింటాల్ ఆమె దగ్గర ఏమీ లేవు. అయితే అలాంటి ఆమె దగ్గరికి దేవుడు ప్రవక్తను పంపిస్తాడు. ఎంత ఆశ్చర్యం నిజంగా. ఈరోజు ఒక దైవజనుడు ఒకరి ఇంటికి వెళ్ళాలి అంటే, అఫ్ కోర్స్ ఈ రోజుల్లో చాలా డినామినేషన్స్ వచ్చేసాయి. చాలా దైవజనులు పేర్లు మార్చి టైటిల్స్ వేరువేరుగా ఉన్న చాలా మంది ఉన్నారు ఈరోజు ఎవరైనా విజిటింగ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా, ఎక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా, చాలా వరకు ఎవరింటికి వెళ్ళినా ఇంట్లో అందరింట్లో ఆహారం ఉంటుంది. వాళ్ళు వెళ్ళి చక్కగా భోజనం చేసుకొని వచ్చే పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ స్త్రీ, ఈ బీద విధవరాలు ఇంట్లో అదేమి లేదండి. పట్టెడు పిండి బుడ్డి నూనె తప్ప అక్కడ ఏమీ లేదు. కొంచెం నూనె ఉంది. అలాంటి ఇంటికి దేవుడు ఈ ప్రవక్తకు సెలవిచ్చి వెళ్ళమంటాడు. అయితే ఈయన ఏమీ ఆలోచించకుండా దేవుడున్న వాక్యాన్ని ఆయన చేత పట్టుకొని విశ్వాసంతో ఎక్కడికి వెళ్తాడు అంటే ఆ యొక్క సారెపతుకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆమెతో మాట్లాడితే ఆమె కండిషన్ ఆయనకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, పర్వాలేదమ్మా, నువ్వు చనిపోతానయ్యా, నేను నా పిల్లోడు చనిపోతాం, అక్కడ తినడానికి తినలేదు, పొల్లు ఏరుకొని కాల్చుకొని ఆ రొట్టె ఏదో తిని చనిపోతాం అంటే, లేదమ్మా, మీరు ఆ చిన్న పిండిలోనే ఆ చిన్న రొట్టెలోనే నాకో రొట్టె చేసి పట్టుకరండి అని. లోకం దృష్టిలో ఇది ఏమనిపిస్తుంది అంటే, ఎవరైనా శాడిస్టు, పిసినసోడు, ఈయన తిండిపోతోడు, లేదంటే ఈయన పెద్ద పీక్కొని తింటున్నాడు లేనోళ్ళ కాడ అని ఎన్నో దృష్టిల్లో కనపడుతుంది. కానీ దైవ దృష్టిలో ఏంటి అంటే, యెహోవా ఆశీర్వాదము ఎలీషా ద్వారా ఆ ఇంటికి రాబోతుంది అనమాట. అయితే ఎప్పుడైతే ఆయన అలా నోరు తెరిచి అడుగుతాడో, తీసుకోండి అక్కడ
అక్కడ ఆమె ఏం చేస్తుందంటే, సరే అని చెప్పేసేసి మాట చొప్పున ఆ ప్రవక్తకి ఆమె చేసేస్తుంది. ఒక రొట్టె తీసుకొని చేసి ఆయనకు ఆహారం ఇస్తుంది. అయితే ఎప్పుడైతే ఆయనకు ఆమె ఆహారం పెడుతుందో అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేర్చురు వచ్చిరి. 15వ వచనంలో చూసుకున్నట్లయితే ఆయనకు పెట్టిన తర్వాత వాళ్ళు తిని చనిపోవాలి యాక్చువల్గా. కానీ పెట్టిన తర్వాత వాళ్ళిద్దరూ తిన్నారు. యాక్చువల్గా వాళ్ళ కండిషన్ ఆ రోజు తిని చనిపోయే పరిస్థితి. అంతకు మించి వాళ్ళ దగ్గర రిజర్వ్ ఏం లేదు, సర్ప్లస్ లేదు. అయితే ఎప్పుడైతే ఆయనకు ఆమె ఆహారం పెట్టిందో తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళు అనేక దినాలు ఇంకా వీళ్ళందరూ భోజనాలు చేస్తూనే ఉన్నారు. అప్పటికే దేశంలో వర్షం పడక పంటలు లేకున్నాయి, కానీ వీళ్ళకు మాత్రం సమృద్ధి ఉంది. తర్వాత చూసుకుంటే 16వ వచనంలో తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారంగా ఏమైందండి? తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. 1 లీటర్ నూనె ఎన్ని రోజుల్లో అయిపోతుంది? 1 కిలో పిండి ఎన్ని రోజుల్లో అయిపోతుంది? మరి అలాంటిది వీళ్ళ దగ్గర ఉన్న బుడ్డి ఎంత, వీళ్ళ దగ్గర ఉన్న పిడికెడు పిండి ఎంత? కానీ అది అయిపోలేదు. కారణం ఏంటి అంటే యెహోవా సెలవిచ్చిన ప్రకారంగా అక్కడ నెరవేరింది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇందాక మత్తయి సువార్తలో మనం చదువుకున్న రీతిగా ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే తమని తాము ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని యేసుని వెంబడించాలా అని వాక్యంలో ఆయన చెప్పినట్లుగా సువార్తికుడు రాస్తాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ బీద విధవరాలు తను ఉపేక్షించుకుందండి. ఇక్కడ ఆమెడ అయ్యా ప్రవక్త ఎలియా నువ్వు వెళ్ళిపో, నీకు పెట్టం మేము అని ఆమెడ అంటే ఆయన వెళ్ళిపోతాడేమో, ఆమె అనొచ్చేమో. కానీ ఆమె అలా చేయలేదండి. చరిత్రలో ఒక ప్రవక్త వచ్చాడు, ఆయన నోరు తెరిచి అడిగాడు, ఆయన ఆశీర్వదిస్తున్నాడు, అన్ని చూసింది ఆమెడ. ఆమె ఏం చేసిందంటే తన ఆకలిని ఉపేక్షించుకునింది, తన కుమారుడి ఆకలిని, తన పేగు బంధాన్ని అన్ని ఉపేక్షించుకొని దైవజనుడికి ఆహారం పెట్టింది. కేవలం దేవుని యొక్క వాక్కుకి ఆమె లోబడి ఆమె తన్ను తాను ఎంతగా సమర్పించుకుంది అంటే దేవుని వాక్కుని ఎలీషా అనే ప్రవక్త మోసుకొని వస్తున్నాడు అని తెలిస్తే ఆమె ఏం చేసిందంటే తన కడుపు ఆహారాన్ని చూసుకోలేదండి, దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకునింది, విశ్వసించింది ఆవిడ. అంతలాగా ఆవిడ ఏమైందంటే సమర్పించుకున్న ఆవిడ పస్తుతో చనిపోయిందా? ఆమె ఆకలితో చనిపోయిందా? ఆమె పుట్టిన కొడుకు ఆకలితో చచ్చిపోయినాడా అంటే లేదండి. మళ్ళా వర్షాలు కురిసే టర్మ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి తొట్టిలో పిండి బుడ్డిలో నూనె అయిపోలేదు. హల్లెలూయా, దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని సన్నిధిలో నేను చెప్పుకోగలిగినటువంటి విషయం ఏంటి అంటే మనం ఎప్పుడైతే దేవునికి మనము నేనైనా సరే ఇలాగున మనం ఈ లెవెల్ ఆఫ్ సరెండరెన్స్, ఈ లెవెల్ ఆఫ్ సబ్మిషన్ మనకు లేకపోతే మనం దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేము. నేను దేవుని వెంబడిస్తున్నాను అని మనము విశ్వసించి ఆయనకు సమర్పించుకోలేకపోతే మనం క్రియలు పొందుకోలేమండి. అదే విధంగా చూసుకున్నట్లయితే మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం నుంచి, ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనం అంతయు వేసనని చెప్పాను. ఈ యొక్క భాగంలో మనం చూసుకున్నట్లయితే ఆయన మందిరం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు అందరూ కానుకలు వేస్తూ ఉంటారు. అయితే ఒక బీద విధవరాలు ఎందుకు విధవరాలు అని మెన్షన్ చేస్తున్నారంటే బైబిల్లో ఆ కాలంలో ఆ ఇజ్రాయేల్ సమాజంలో విధవరాలు అనే ఒక ఆమెని ఎంతో వెలేసే పరిస్థితి, ఎంతో అణగద్రొక్కినటువంటి పరిస్థితి, అణగార్చబడినటువంటి స్థితి. ఒక అంటరాని వాళ్ళని, ఒక నిమ్న వర్గస్తులని ఎలా చూస్తారు
ఒక తక్కువ వర్గం వాళ్ళని ఎలా చూస్తారు అనే లాంటి వర్గంలో ఈ విధవరాళ్ళని పెట్టేసుకొని ఆ దృష్టితో చూస్తుంది సమాజం. అయితే అలాంటి బీద విధవరాలు ఏం చేస్తుందంటే, ఆవిడ కూడా మందిరానికి వచ్చి తనకున్న 2 నాణేలు వేస్తుందంట. అయితే కొన్ని చారిత్రక థియలాజికల్ స్టడీస్‌లో ఏం చెప్తారు అంటే, ఆ కానుకల పెట్టె అన్నది మెటల్ బాక్స్‌తో తయారు చేస్తారంట. ఆ మెటల్ బాక్స్‌తో తయారు చేసిన కానుక పెట్టెలో ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఒక క్లాత్ బ్యాగ్‌లో మీరు కానుకేశారనుకోండి శబ్దం రాదు. ఒక మెటల్ బాక్స్‌లో మీరేదన్నా కాయిన్ ఏశారనుకోండి టప్‌మని శబ్దం వస్తుంది. సో, ఈమెడేసిన 2 కాయిన్‌లు, ఆ 2 నాణేలు ఏమైనాయంటే, ఆ 2 నాణేలు శబ్దం వచ్చినాయి అక్కడ. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే, ఆ 2 నాణేలు దేవుని దృష్టికెళ్ళాయి. ఆయన చెప్తున్నాడు, ఉన్న అందరూ గూడా సమృద్ధిలోంచి ఇచ్చినారు. రూ. 1,00,000 వస్తుంటే రూ. 1,000 ఇచ్చాడు ఒకాయన. సీ అది అది ఆయన సమృద్ధిలోంచి ఇచ్చాడు. కానీ ఒకామెడ పాపం ఆమెకొచ్చిందే రూ. 1000. ఆమెడ ఆ రూ. 1000 ఇచ్చే ఎలా ఉంటుంది పరిస్థితి? అలా అయిపోయింది బీద విధవరాలు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఆమె దగ్గర ఉండేదే 2 కాసులు. ఆ 2 కాసులు ఆమె ఏసేసింది. చూడండి ఇక్కడ తనకు కలిగినదంతయు వేసేసింది. తన జీవనమంతయు వేసెనని చెప్పాను 44వ వచనం చివరి భాగంలో. ఆమె జీవనమే 2 కాసులు. ఆ 2 కాసులేసింది ఆమెడ. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దేవుని సంఘస్థులారా, విశ్వాసులారా. మనం ఈరోజు చూసుకున్నట్లయితే దేవుని ఫోకస్ ఎక్కడుందో ఒక్కసారి ఆలోచించండి. సమృద్ధిలోంచి వేసినాము, మేము ఆ వర్గానికి చెందిన వాళ్ళం, మేము ఇది అనే వాళ్ళని దేవుడు పట్టించుకోవటం లేదండి. దేవుడు ఎవరిని కన్సిడర్ చేశారంటే బీద విధవరాలు 2 కాసులు వేసింది చూసారా ఆమె. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను రేపు మీ ఇంటికి వస్తాను, నాకు నువ్వు రొట్టెలు చేసి పెట్టండి అని అడగడానికో, లేకపోతే నాకు మీరు రూ. 5 డబ్బులు, రూ. 10 డబ్బులు ఇవ్వండి అని అడగడానికో నేను మీకు సందేశాన్ని చెప్పట్లేదు. కానీ నేను ఈ సందేశంలో ఏం చెప్పాలనుకున్నానంటే, ఇక్కడ మన సమర్పణ, ద లెవెల్ ఆఫ్ సబ్మిషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దేవుని సన్నిధిలో ఎంతవరకు మనం సమర్పించుకుంటున్నాం. బీద విధవరాలు ఏమి సమర్పించిందంటే తన జీవనం అంతా సమర్పించేసింది దేవుని సన్నిధిలో. ఈరోజు చూస్తున్న మీరైనా సరే, చెప్తున్న నేనైనా సరే, ఎవరైనా సరే అండి, సో కాల్డ్ క్రిస్టియన్స్, సో కాల్డ్ సో అండ్ సో క్యాస్ట్ క్రీడ్ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు, డినామినేషన్ వాళ్ళైనా సరే, నువ్వు ఎవరైనా, నేను ఎవరైనా సరే, ఎంత సో కాల్డ్ వ్యక్తులైనా సరే, దేవుని సన్నిధిలో మనం గనక సమర్పించుకోకపోతే మనం క్రియలు చూడలేము. దేవుని సన్నిధిలో సమర్పించుకున్న నాడే క్రియలు చూస్తాము. సారేపతు విధవరాలు సమర్పించుకున్న నాడు ఆశీర్వాదాన్ని చూసింది, సమృద్ధిని చూసింది. బీద విధవరాలు తన 2 కాసుల్ని ఇచ్చినప్పుడు ఆవిడ దేవుని దృష్టికి యోగ్యురాలుగా మారింది. ఈరోజు మనము ఎక్కడున్నాం, మనము ఏమి సమర్పించాం, మనం ఎంతవరకు సమర్పించాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. నేనైనా సరే ఇన్ని మాటలు మాట్లాడితే సరిపోదు, నేనెంత సమర్పించుకున్నాను అనేది నేను ఆలోచించుకోవాలి. మీరైనా సరే, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళవి, చిన్న చిన్న వాళ్ళవి, అందరివి వినేవాళ్ళు ఉండొచ్చు. ఎన్ని విన్నా సరే మిమ్మల్ని మీరు ఎంత సమర్పించుకున్నారు, మీ దేహ రూపేణ, ఆత్మ రూపేణ, మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, మీ యొక్క దైనందిక జీవితంలో ఎంత సమర్పించుకున్నారు అనేది అది మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాల్సిన విషయం. ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రియ బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన కుమారులు కుమార్తెలుగా ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ నేను చెప్పుకుంటున్నానండి, దేవునికి మనం సమర్పించుకుంటే ఆశీర్వదించడానికి ఆయన చేయి సిద్ధంగా ఉంది. నా చెయ్యి ఎవ్వరికి ఏమీ ఇవ్వలేదు. చూసే వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి. నా చేతిలో నేను వాళ్ళకి ఏం చేయలేను. కానీ నేను ప్రకటించే నా దేవుడి చేయి మీ సమస్యలను తీర్చగలిగిన చేయి. ఆయనకు మీరు సమర్పించుకుంటే ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, సమృద్ధిని దయచేస్తాడు. ఆమేన్. దేవుని నామమునకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఈ యొక్క చిన్న వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు,
అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవా నీకు వందనాలు స్తోత్రం. నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ఆలపించుకుంటూ నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్లోనైనా సమర్పణను గురించినటువంటి విషయాలు అనేకములునైనా నాతో మీ కుమారులు కుమార్తెలతో మీరు మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తుంటుంది నాయన. మేము కూడా నైనా ఏ విషయంలో అయినా పొరపాటునైనా విశ్వాసంలో తప్పిపోయి సమర్పించడం మర్చిపోయినట్లయితే నాయన మమ్మల్ని మేము నాయన ఆత్మలో మనస్సులో శరీరములో నాయన నేను సమర్పించుకొని నీతో సమర్పించుకొని నాయన నీకు సమర్పించుకొని నాయన మేము అడుగులు ముందుకు వేసి మా జీవితమును సారెపతు విధవరాలు వలె సమృద్ధితో నింపుకొని ఈ బీద విధవరాలు వలె నీ సన్నిధిలో యోగ్యులుగా తీర్చబడ్డకునైనా కృప దయచేసినైనా నీ యొక్క విశ్వాసంతోనైనా మీతో మిమ్మల్ని సమర్పించుకునే కృప దయచేయమని మీకు సమర్పించుకొని జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తూ నీ నామమునకి మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ ఆలపిస్తూ నిశ్చితమైతే మరి యొక్క వారినైనా ఇలాగున మేము నైనా ఇంకానైనా కూడుకుంటూ కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ యొక్క కూడికంతటిని గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ జీజీఎఫ్ను మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.